అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరామనవమి గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు పుట్టినరోజు. శ్రీరాముడు విష్ణువు అవతారంగా పూజింపబడతాడు. శ్రీరామనవమి ఉగాది తర్వాత 8 రోజుల తర్వాత వచ్చే చైత్ర మాసంలోని శుక్లపక్షంలోని 9వ రోజుని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. అయోధ్య రాజైన దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. కానీ ఎవరికి సంతానం లేదు. అప్పుడు ఋషుల సూచన మేరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఈ యాగంతో తృప్తి చెందిన ప్రజాపతి దశరథుడికి దివ్య పాయసాన్ని సమర్పించారు. దశరథుడు తన 3 భార్యలకు ఈ దివ్యమైన పాయసాన్ని పంచారు. అదేవిధంగా చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు కౌసల్యకు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు, పుష్య నక్షత్ర దశమి నాడు సూర్యోదయానికి ముందు కైకేయికి భరతుడు, అదే రోజు మధ్యాహ్నం ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అలా రాముడు జన్మించిన నవమిని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. శ్రీరామనవమి పూజా విధానం తెలుసుకుందాము. శ్రీరామనవమి రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ముగించుకొని ఉపవాస వ్రతం చేసి శ్రీరాముని బాలరూపాన్ని పూజించాలి. బాలరూపాన్ని మనం పూజించాలంటే బాలరూపాన్ని విగ్రహం కానీ లేదా చిత్రపటానికైనా కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా వీలైతే మనకు ఊయల అనేది అలంకరించుకొని మధ్యాహ్నం 12 గంటల సమయంకి పూజ అనేది చేయాలి. మామిడి ఆకులు, కొబ్బరి, తమలపాకులు మొదలైన వాటిని రాగి కలశంలో వేసి బియ్యం కుప్పపై కలశం పెట్టి దాని చుట్టూ 4 ముఖాల దీపం వెలిగించాలి. ఆ తర్వాత పాయసం, పండ్లు, మిఠాయిలు, పంచామృతం, కమలం, తులసి ఇవన్నీ మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీరాముని పూలమాలలతో కూడా అలంకరించుకోవాలి. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత వీలైతే విష్ణు సహస్రనామాన్ని జపించాలి. పంచామృతాలతో లేదా బెల్లం లేదా చక్కెర వేసి చేసిన ప్రసాదాన్ని కూడా శ్రీరామునికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఇలా మనం శ్రీరామనవమి అనేది ఆచరించుకొని మనకి రామనవమి పూజా ఫలాన్ని అనేది పొందవచ్చు. ఈరోజు చాలా ప్రాంతాల్లో పానకం, వడపప్పు అనేది కూడా పంచుకొని రామనవమి వేడుకలు అనేది చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.